ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. సమస్త భక్తకోటికి సాదర నమస్కారం. శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో అనేక మంది భక్తులు వచ్చి తమ యొక్క మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. అందులో అవకాశం ఉన్నవారు పొంగళ్ళు, నివేదనలు తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తుంటారు. ఇక అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే దేవస్థానం నిర్ణయించినటువంటి ప్రసాదాల పట్టిక ఉంటుంది. పులిహార 5 కేజీలు 2,000 రూపాయలు, చక్కెర పొంగలి 5 కేజీలు 3,000 రూపాయలు, దద్దోజనం 5 కేజీలు 2,750 రూపాయలు. ఈ రకంగా దేవస్థానం నిర్ణయించినటువంటి ఆ పట్టిక ప్రకారం వారు ఎన్ని కేజీలకి అయితే సమర్పణ చేయాల్సిన్నారో అవన్నీ కూడా దేవస్థానానికి చెల్లిస్తున్నారు. మరి దాతలు కోరుకుంటారు, ఇక ఫలానా ఆదివారం మా యొక్క పెళ్లి రోజు కావచ్చు, వాళ్ళ పిల్లల యొక్క పుట్టినరోజులు కావచ్చు, అలాగే వారు అనుకున్న శుభ సందర్భం ఏదైనా కావచ్చు. అటువంటి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించుకుంటారు. అమ్మవారికి చీర, సార, పసుపు, కుంకుమ సమర్పించుకుంటారు. వారి పేరు మీద ఈ అన్నప్రసాద వితరణకి రుసుము చెల్లిస్తున్నారు. అయితే వారు ఏ రోజైతే కోరుకుంటున్నారో ఆ రోజున దానికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాల తయారీ ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్రసాదాల తయారీ కూడా శాస్త్రీయంగా ఆలయానికి సంబంధించి పవిత్రత దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాటు చేస్తున్నాం. అయితే దాంట్లో ముఖ్యంగా పాత్ర సామగ్రి చాలా అవసరమైంది. అటువంటి పాత్ర సామగ్రి దాదాపుగా 1,00,000 రూపాయలు విలువ కలిగి అవసరమై మేము ఆలోచిస్తున్న సమయంలో మరి గుంటూరుకు చెందినటువంటి అమ్మవారి భక్తులు శ్రీ దేజిరాజు ప్రసాద్ గారి దంపతులు, అలాగే చందోలు గ్రామానికి సంబంధించినటువంటి పెనుగొండ వెంకటరమణ వాళ్ళ దంపతులు, అలాగే పెనుగొండ సురేష్ కుమార్ దంపతులు, ఈ ముగ్గురు ముందుకు వచ్చి ఆలయానికి కావలసినటువంటి అమ్మవారి ప్రసాదాల తయారీకి అవసరమైన పాత్ర సామగ్రి యావత్తు కూడా వారు ముగ్గురు భాగస్వాములై ఈ కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందించారు. అయితే ఇదొక అధ్యాయం మాత్రమే. అయితే ఇక అమావాస్య రోజున 5 రకాల ప్రసాదాలు, వాటికి సంబంధించి ఇంకా ఇతర సామగ్రి చాలా అవసరం. కాబట్టి వాటికి సంబంధించి మరొక దాత సహకారంతో అవి కూడా తీసుకోవడం, ఆ తీసుకున్నటువంటి వస్తువులన్నీ కూడా దేవస్థానంలో భద్రపరచడం, మరి మా కలిహస్వామి ఎవరైతే ఉంటారో వారికి ఇవన్నీ కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఆ తలహస్వామి ఈ పాత్రలన్నీ కూడా శుభ్రం చేయించుకొని ఆ ప్రసాదాలు కూడా శుభ్రత, ప్రసాదాల నాణ్యత, వీటి మీద ఒక ప్రత్యేక దృష్టి మా దేవస్థాన సిబ్బంది కూడా వారి సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రోజున మీ అందరికీ తెలిసిన దేవాలయానికి భక్తులు వస్తున్నారంటే ఒకటేమో స్వామివారి అమ్మవారి మీద ఉండేటువంటి అచంచల భక్తి విశ్వాసం, రెండవది దాతలు కోరుకున్నటువంటి ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, ఈ 2 ప్రధాన భూమిక చాలా ఉపయోగం. అందువల్ల దాతలు ఏ రకంగా మనస్ఫూర్తిగా మనకి సహకారం అందిస్తున్నారు, మరి వారు కోరిన విధంగా మేము కూడా మా యొక్క సర్వీసుని అందరికీ అందించాలనేటువంటి భావంతో మా దేవస్థానం సిబ్బంది, అలాగే మా దేవస్థాన ఆలయ పూజారులు 50 మంది కూడా దీక్షాబద్ధులై ఉంటున్నారు. అవకాశం ఉన్నంత వరకు అన్నీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, వారికి కావాల్సిన వివరాలు అందించడం, అలాగే ఆలయం జరిగేటువంటి కార్యక్రమాల గురించి తెలియబడటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ ప్రసాదాల తయారీకి అవసరమైన వంట పాత్రలు సమర్పించినటువంటి దేజరాజు ప్రసాద్ గారు, అలాగే పెనుగొండ వెంకటరమణ గారు, మరొకరు పెనుగొండ సురేష్ కుమార్ గారు, ఈ ముగ్గురికి కూడా మా దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ విషయంలో మా విశేషమైన కృషి చేసినటువంటి మా పాలక మండలి సభ్యులు కేతరాజు పట్టాభిరామారావు, అలాగే
మరొక సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్. వీరు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆ దాతలను ప్రోత్సహించి ఈ వస్తువులు దేవస్థానం ఉపయోగపడతాయని వారు కూడా ఈ కృషిలో మేము చేసేటువంటి ఒక యజ్ఞం లాంటిది, యజ్ఞంలో వారు కూడా భాగస్వాములు అవుతున్నారు. అలాగే అందరికీ కూడా అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ మరి ఇంకా ముందు ముందు అమ్మవారి సేవలో మేము మా సిబ్బంది, ఆలయ సిబ్బంది యావత్తు కూడా మరి మరింత కృషి చేసి భక్తులకు మరింత చేరువుగా ఉండటానికి మేము కూడా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. అటువంటి ప్రయత్నంలో శ్రీ అమ్మవారి అనుగ్రహం కూడా మాకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు.